ఫ్రెండ్స్ ఇంతకంటే ఆడియో వినిపించొద్దు. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. మనకైతే కామెంట్‌లో తమిళ్‌లో ఇది 'బ్యాచిలర్' మూవీ ఉంది కదా! 'పెన్నే పెన్నే' అనే సాంగ్ మీద చేయమన్నారు. ఓకే. అందుకోసమని చేసిన. అది రామ్ చరణ్ సార్‌ది ఇంతకుముందు 3డీ వీడియో చేసినప్పుడే అది కామెంట్ వచ్చింది. నేను చూసుకోలేదు. ఓకే. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసిన. అక్కడికెళ్ళి ఒకసారి చూసి మంచి ఫీల్ అయితే ఉంటది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫ్రెండ్స్ మనకైతే కామెంట్ అయితే వచ్చింది. మీరు డెమో అయితే చూసారు కదా! ఓకే. చాలా రోజులైంది ఈ కామెంట్ నేను చూసుకోలేదు. సారీ. సో ఇది 'పెన్నే పెన్నే' బ్యాచిలర్ సాంగ్ తీసుకున్నాను. ఓకే. నేనైతే ఈ ఫొటోస్ అయితే ఆ మూవీలో ఉండేటట్టు చూసుకున్నాను నేను. ఆ ఫొటోస్ అయితే నేనైతే ఇక్కడైతే మీకు టెలిగ్రామ్‌లో కూడా ఇస్తాను ఇవి. మీకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఇవైతే ఇలా ఉంది కదా! మీరైతే ఫస్ట్ అయితే 2 ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే. ఆ ఫాంట్ కూడా మీకు ఏందంటే ఫస్ట్ ఏదైనా ఒక రేషియో తీసుకోండి. రేషియో తీసుకున్న తర్వాత ఫాంట్ అనేది ఏదైనా ఒక టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ రోబోట్ రెగ్యులర్ ఉంది కదా పైన, కింద వ్యూ ఆల్ ఫాంట్ ఉంది కదా, పైన ఇంకా 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇంపోర్ట్లోకి వెళ్ళండి. ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది. మీకు దేంట్లో అయితే ఉన్నాయో అదైతే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకే. ఇందులోకి అయితే వచ్చేస్తుంది. ఓకే. కిందికి వచ్చేస్తుంది. కింద చూసుకోండి. ఓకే. ఇలాగైతే మీరైతే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ప్రాజెక్ట్ అయితే చెప్పేస్తాను నేను. ఓకే. నేను స్వీటెస్ట్ స్టార్లో చెప్పేస్తున్నాను ఆల్రెడీ. ఒక 4-5 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు. ఆ వీడియోస్ కూడా మీరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఓకే. కొంచెం చూసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ ఉంటే నేను కూడా చేయడానికి నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుందన్నమాట. ఓకే. ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలని. ఓకే. సో ఇదైతే ఇలాగే ఉంది. ఇదైతే కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి మీరైతే ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి. ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీకు ఇక్కడైతే ఈ ఫోటో ఈ కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్దాం. కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఒక ఫోటో అయితే తీసుకుందాం ఏదైనా ఒకటి. ఓకే. ఇలాంటి ఫొటోస్ తీసుకోవాలని అనుకున్నారనుకోండి. ఓకే. ఈ ఎడిట్ షేప్‌లోకి వెళ్ళి కొంచెం ఒక నిమిషం. సో ఇది ఎడిట్ షేప్‌లోకి వెళ్ళి ఇంకోటి సారీ, దీన్ని ఏం చేద్దామంటే రొటేట్ చేద్దాం. మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్‌లోకి వెళ్ళి రొటేట్ అయితే 90 డిగ్రీస్ మైనస్ చేసుకుందాం. ఓకే. మైనస్ చేసుకుని ఇది ఏం చేద్దామంటే టైల్స్ ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే. టైల్స్ ఎఫెక్ట్ లేదు కాబట్టి టైల్స్ ఎఫెక్ట్ అయితే మీరు చేసుకోండి. ఇది మిర్రర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీ ఫింగర్తోనైతే ఇలాగైతే మనకు ఫోటో కనిపించినట్టు చూసుకోండి. ఓకే. చూసుకున్న తర్వాత ఇలాగైతే జరుపుకోండి. ఎడిట్ షేప్ ఉంది కదా, ఇంకొంచెం ఇలాగైతే జరుపుకోండి సైడ్లకి. ఓకే. ఇలా సైడ్లోకి జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఒక షేప్ అయితే తీసుకోండి. ఓకే. ఒక షేప్ ఏదైనా సరే, ఇక్కడ షేప్స్ ఉన్నాయి కదా, ఇదైతే తీసుకోండి. ఇది ఇది మొత్తం ఇలా పెంచుకోండి ఎక్కువ ఉండేటట్టు. ఇది కొంచెం ఇలా చేసుకోండి. ఓకే. ఇలా చేసుకున్న తర్వాత ఇదైతే ఇది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా జరిపేసుకోండి. ఓకే. బీట్ మార్క్ టు బీట్ మార్క్. ఓకే. ఇక్కడ దాకా జరుపుకున్న తర్వాత ఇది కిందకి తీసుకురండి. ఎక్కడ ఫోటో మనకు ఎక్కడైతే ఫోటో ఉందో ఆ ఫోటో పైన పెట్టుకోండి. ఎందుకంటే లెగ్స్ మొత్తం రావాలి కాబట్టి. ఓకే. ఇలాగైతే ఉంది కదా, ఇదైతే ఇక్కడ సైడ్ జరుపుకోండి. జరుపుకున్న తర్వాత దీనికి వైప్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఉంది కదా వైప్ ఎఫెక్ట్. ఓకే. ఇది యాంగిల్ ఏం చేస్తారంటే 90 డిగ్రీస్ చేసుకోండి. ఓకే. 90 డిగ్రీస్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం. 90 డిగ్రీస్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో రండి. స్టార్టింగ్ అయితే ఇలాగైతే పెంచుకోండి. ఓకే. పెంచుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారు, దీంట్లోనే ఎఫెక్ట్లోనే మనకి ఫెదర్ ఉంటుంది. ఓకే. ఫెదర్ అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఓకే. చేసుకున్న తర్వాత ఇది జూమ్ చేయండి. ఓకే. ఒక నిమిషం. ఇది ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుంటే మనకైతే ఇక్కడైతే పిక్చర్ కనపడదు. ఇదైతే బ్లాక్లో పెట్టుకోండి. ఓకే. బ్లాక్లో పెట్టుకుంటే చూడండి ఇప్పుడైతే మనకి ఇదైతే వచ్చేసింది. కొంచెం ఇలా జరుపుకోండి. ఓకే. లైట్గా ఇలా. ఓకే. మనకు అంటే ఫోటో ఒక సైడ్ ఉంటుంది. ఇక్కడ లిరిక్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనకి ఏ కలర్లో పెట్టుకున్నా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే. దీనికైతే ఇదైతే ఒక సొల్యూషన్ ఇచ్చిన మీకైతే చేసుకోండి. ఓకే. ఏ ఫొటోస్ కావాలంటే కూడా మేము టెలిగ్రామ్లో పెడతాను. ఓకే. అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఫొటోస్ అయితే పెట్టుకోండి. మనకైతే ఫుల్ పేర్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇక్కడైతే సాంగ్ అయితే యాడ్ చేయలేదు. సాంగ్ అయితే ఇక్కడైతే ఉంటుంది. ఓకే. 31 సెకండ్ ఉంటుంది. అదైతే ప్లస్ ఐకాన్ చేసుకొని సాంగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే.
పైన షేర్ ఐకాన్ ఉంది, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే.